तकरीबन 55 दिनों के वक्फे के बाद रियासत भर में ज़रई और गैर ज़रई अराजियात और जायदादों के रजिस्ट्रेशन के अमल का आज से बाकायदा आगाज हो गया। चीफ सेक्रेटरी सोमेश कुमार ने शमशाबाद के तहसीलदार ऑफिस में धरानी पोर्टल का रस्मी इफ्तिताह अंजाम दिया। जिसमती हुदूद के तमाम रेवेन्यू दफातर में जायदादों के रजिस्ट्रेशन का इंतजाम किया गया है, जबकि अजला और मंडलों में तहसीलदार ज्वाइंट सब रजिस्ट्रार के फराइज अंजाम देंगे। इधर भुंगिर के अवागुद्दूर मंडल में सबसे पहली रजिस्ट्री हुई। मोज़े धर्मावरम के डी सुबैया अपनी एक एकड़ अराजी का रजिस्ट्रेशन करवाया और ये पूरा अमल 10 मिनट में मुकम्मल कर लिया गया। उन्होंने हफ्ते को ही ऑनलाइन स्लॉट बुक करवाया था। नए कवायद के तहत दोनों फरीकों यानी खरीदार और बेचने वाले को यह हलफनामा दाखिल करना होगा कि जिस अराजी से मुतालिक मामलत की गई है वो तनाज़ियात से पाक है। మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పద్ధతిలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ మొదలైంది। ఇప్పటివరకు 888 రిజిస్ట్రేషన్స్ కోసం స్లాట్ బుకింగ్ అయింది। అన్ని చోట మండల్ రెవెన్యూ ఆఫీసెస్ లో అక్కడ ఉన్న తహసీల్దార్ అండ్ ధర్నీ ఆపరేటర్స్ ఎవరెవరికి ఈరోజు స్లాట్ ఉంది దాని ద్వారా వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో మొత్తం రిజిస్ట్రేషన్ మొదలైంది। నేను కూడా శంషాబాద్ తహసీల్ ఆఫీస్లో వచ్చి అక్కడ ఎట్లా జరుగుతుంది చూడడానికి కూడా వచ్చాను। సో ఇప్పటివరకు అన్ని ప్రాసెసెస్ కంప్లీట్ అయింది। సిగ్నేచర్ చేసి వాళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది। మెయిన్గా ఇప్పుడు ఏముంది అంటే 4 పద్ధతి స్టార్ట్ అయింది। ఒక సేల్, రెండోది మన ఎవరికి గిఫ్ట్ అవసరం ఉంటే గిఫ్ట్ చేయడం, అదేవిధంగా మూడోది సక్సెషన్ ఎవరు చనిపోతే వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీలో పార్టిషన్ ఉంటే పార్టిషన్। ఈ 4 పద్ధతి స్టార్ట్ అయింది। ఎట్లా ఉంది అంటే అన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది। అందుకే చాలా ఒక మంచి పద్ధతి ఉంది। ఎవరికి ఫ్రాడ్ ఇట్లాంటి జరగదు। ఎవరు బయర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, విట్నెస్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, అదేవిధంగా ఆపరేటర్ ఉన్నారు, అందరూ వేలుముద్ర పెడితే ఆధార్ ద్వారా ఈ పని జరుగుతుంది। కొంతమంది నాకు అడిగారు, నాకు అంత కంప్యూటర్ తెలియదు ఎట్లా చేయాలి। ఎవరు వాట్సాప్ తెలిస్తే మీ స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా స్లాట్ బుకింగ్ మీరు చేయగలుగుతారు। మీకు ఇబ్బంది ఉంటే మీరు మీ సేవలో పోతే అక్కడ 200 రూపీస్ పర్ సేల్కి గిఫ్ట్కి ఏది ఉంటే ఇస్తే వాళ్ళు మొత్తం మీకు చేసి ప్రింట్ కూడా దాంట్లో కలిసి ఇస్తారు। సో ఒక మంచి పద్ధతిలో ఎవరి మీద ఆధారపడకుండా మీరు స్వేచ్ఛగా ఈ పని చేయగలుగుతారు। అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ మీ కొత్త ఇంత పెద్ద స్కేల్లో ఇట్లాంటి పని జరిగినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ తప్పకుండా వస్తుంది। దానికి మన టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు అప్పటికప్పుడే రిమోట్ ద్వారా అంటే మా కంప్యూటర్లో వచ్చి ఆ రిమోట్ ద్వారా కూడా రిజాల్వ్ చేస్తారు। సో అన్నీ ఒక సజావుగా జరుగుతుంది। నాకు నమ్మకం ఉంది ఒక నెక్స్ట్ 2-3 డేస్లో చాలామంది ఎవరు వ్యవసాయ భూమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మడానికి కొనడానికి, వాళ్ళు కూడా ఈ పద్ధతి ద్వారా ఒక మంచిగా రిజిస్ట్రేషన్ చేయగలుగుతారు అట్లా నమ్మకం ఉంది। కొంతమంది అడిగారు ఈ నాన్ అగ్రికల్చర్కి ఏం చేస్తారు, దానికి కూడా సాఫ్ట్వేర్ రెడీ చేయడం జరుగుతుంది। త్వరలో సీఎం గారు దాని డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, అది కూడా చేయడానికి అంత సులభంగా తయారైపోతుంది। థ్యాంక్ యూ।